వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు గోల్డ్ ప్రైస్ వచ్చేసి దగ్గర దగ్గర 1,34,000 చేంజ్ వరకు ఉంది. అదే సిల్వర్ కనుక మనం చూసుకున్నట్టయితే 2,06,000 చేంజ్ వరకు ఉంది. సో ఇప్పుడు ఎవరైతే గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఎవరైతే ఇన్వెస్ట్ చేయబోతున్నారో వాళ్ళు ఇప్పుడు ఇది మంచి టైమా ఇన్వెస్ట్ చేయడానికి, లేదా కొంచెం వెయిట్ చేయాలా? దీని గురించి మాట్లాడడానికి సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. మేడంతో మనం మాట్లాడదాం. హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. ఎస్ మేడం, ఇప్పుడు గోల్డ్ అనేది 1,34,000 చేంజ్ వరకు ఉంది. సో ఇప్పుడు గోల్డ్‌లో ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటారో ఇది ఒక రైట్ టైమ్ అంటారా? సో గోల్డ్ మనం చూసుకున్నట్లయితే ఈ వీక్‌లోనే 2% పెరిగిందండి. ఓకే. తర్వాత మనం లాస్ట్ 5 వీక్స్ నుంచి కూడా పెరుగుతూనే ఉంది. హ్మ్. కంటిన్యూస్‌గా అసలు ఒక్క దగ్గర కూడా ఆగకుండా 5 వీక్స్ నుంచి పెరుగుతుంది. ఈ వీక్ కూడా 2% అనేది పెరుగుతుంది. దానికి ఇంకా అంటే లాస్ట్ టైం ఏమైంది, యూఎస్ ఫెడ్ రేట్ కట్ వచ్చింది 25 బీపీఎస్ పాయింట్స్. దానివల్ల కొంచెం పెరిగింది. ఇప్పుడు ఈ రోజు కూడా అండి, ఈ రోజు రేపు కూడా దెర్ ఈజ్ ఎ న్యూస్ ఫ్రమ్ బ్యాంక్ ఆఫ్ లైక్ ఇంగ్లాండ్ కానీ బ్యాంక్ ఆఫ్ జపాన్ కానీ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించే ఆలోచనలో ఉన్నారు. సో మేబీ తగ్గించవచ్చు కూడా 25 బేసిస్ పాయింట్స్. ఈ విధంగా అన్ని ఎకానమీస్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాయి అనుకోండి, సో వాళ్ళు ఏం చేస్తారు, మనీ అంతా కూడా మళ్ళీ ఈ గోల్డ్లో పెట్టడం మొదలు పెడతారు. ఎందుకంటే అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించేశారు, ఈ రిటర్న్స్ అనేవి రావట్లేదు. సో దానివల్ల ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ అనేది పెరిగింది కాబట్టి వాళ్ళు తగ్గించారు. సో ఈ ఎకనామిక్ కన్సర్న్స్ వల్ల మళ్ళీ గోల్డ్ ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది కాకుండా కొత్తగా ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అయిందండి. అంటే ఏఐ స్టాక్స్ సెల్ ఆఫ్ అనేది బాగా జరుగుతుంది. అంటే ఏవైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అందరూ ఇన్వెస్ట్ చేసి పెట్టారో మనీ అంతా, ఎవరైతే బిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనేవి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్లో కానీ స్టాక్స్లో కానీ ప్రాజెక్ట్స్లో కానీ పెట్టారో లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి, ఇప్పుడు దాని దగ్గర నుంచి రిజల్ట్స్ అనేవి అంతగా రావట్లేదు. సో అక్కడ నుంచి సెల్ ఆఫ్ జరుగుతుంది. సో అక్కడ ఆ రిస్క్ అనేది మళ్ళీ డెవలప్ అయింది. సో ఎప్పుడైతే ఒక కొత్త రిస్క్ మార్కెట్లోకి వచ్చిందనుకోండి, ఇమ్మీడియట్గా గోల్డ్ పెరుగుతుంది. ఓకే. సో దిస్ ఈజ్ అ న్యూ రిస్క్ ఫర్ ద వరల్డ్ అని చెప్పొచ్చండి. ఏ స్టాక్స్ లైక్ అనుకున్నంతగా రిటర్న్స్ రెవెన్యూస్ ఇవ్వడం లేదు, జనరేట్ చేయడం లేదు. సో అక్కడ నుంచి సెల్ ఆఫ్ అంటే ఇంకా అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మళ్ళీ గోల్డ్ వైపు వస్తాయి. సో ఈ విధంగా ఒకవైపు మనకి ఈ అన్ని అంటే యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ మన ఇండియన్ ఇంట్రెస్ట్ రేట్స్ చూసుకోండి, మనం కూడా తగ్గించాము. అవును. అలానే బ్యాంక్ ఆఫ్ జపాన్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, అన్ని కంట్రీస్ కూడా ఇదే ఫాలో అవుతున్నారు. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించుకుంటూ వెళ్తే వాళ్ళ బాండ్ ఈల్డ్స్ తగ్గిపోతాయి. బాండ్ ఈల్డ్స్ తగ్గిపోతే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా గోల్డ్ వైపు వెళ్తాయి. సో ఈ విధంగా మళ్ళీ ఏఏ సెల్ ఆఫ్ అనేది జరుగుతుంది. యూఎస్లో ఒక షాకింగ్ డేటా వచ్చిందండి. యూఎస్లో ఏంటంటే లైక్ ఎకానమీ ఈజ్ హ్యావింగ్ సర్టెన్ ప్రాబ్లమ్స్. అక్కడ లైక్ జాబ్ క్లెయిమ్స్ అనేవి బాగా పెరిగాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ లేవు, అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగింది, ఇన్ఫ్లేషన్ పెరిగింది, ఒక రకంగా ఎకానమీ అనేది స్టక్ అయిపోయింది. అంటే ఒక రకమైన రిస్క్ డెవలప్ అవుతుందండి యూఎస్ ఎకానమీలో. ఎవ్రీవన్ ఈజ్ అబ్జర్వింగ్. అందుకనే అక్కడ యూఎస్ డాలర్ కూడా వీకనింగ్ ఇండెక్స్, యూఎస్లో డాలర్ ఇండెక్స్ తగ్గుతోంది, బాండ్ ఈల్డ్స్ కూడా తగ్గుతున్నాయి. అంటే దాని మీద నమ్మకం తగ్గిపోయింది యూఎస్ డాలర్ మీద కానీ యూఎస్ బాండ్ ఈల్డ్స్ మీద కానీ. మరి ఇంకెక్కడ పెట్టాలి చెప్పండి సేఫెస్ట్? ఎగైన్ మళ్ళీ ఎవరెవరైతే యూఎస్ ఈల్డ్స్లో సేఫెస్ట్ ప్లేస్ అని పెట్టుకున్నారో అక్కడ నుంచి మళ్ళీ మనీ అనేది మూవ్ అయిపోతుంది. ఎందుకంటే దే ఆర్ నాట్ టేకింగ్ యూఎస్ లో డాలర్స్ కానీ యూఎస్ బాండ్ ఈల్డ్స్ కానీ అంత సేఫ్ ప్లేస్ కాదు అని అందరికీ అర్థమైంది. మళ్ళీ ఎగైన్ అందరూ కూడా ఈ గోల్డ్ వైపు వెళ్తూ ఉన్నారు బికాస్ ఆఫ్ యూఎస్ హ్యావింగ్ సర్టెన్ ప్రాబ్లమ్స్. సో ఇలా అన్ని రకాలుగా ఈ గోల్డ్ని పెరగడానికి ఎక్కువ మనకి వెళ్తున్నాయండి. సో ఇప్పటి నుంచి మళ్ళీ గోల్డ్ పెరగవచ్చు అంటే డెఫినెట్లీ అండి 1,40,000 1,50,000 వరకు వెళ్ళినా ఆశ్చర్యపోక్కర్లేదు గోల్డ్. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో కన్సిడరబుల్గా గోల్డ్ ఈటీఎఫ్స్ ద్వారా 10,000 చేస్తూ ఉండండి. ఏమైపోయింది? అవును. మీరు అన్ని ఎస్ఐపిస్లో పెడుతున్నారు కదా, ఇదొక ఎస్ఐపి అనుకోండి. ఎవ్రీ మంత్ అలా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రైస్, ఇప్పుడు హైలో ఉందా లోలో ఉందా ఇలాంటి డిస్కషన్ లేకుండా ఎవ్రీ మంత్ 5,000 10,000 మీరు ఒక అమౌంట్ అనుకొని గోల్డ్ ఈటీఎఫ్స్లో పెట్టుకుంటూ వెళ్ళిపోతే సో యూ కెన్ మేక్ ఇట్ లైక్ ఏ హ్యూజ్ వెల్త్. రిస్క్కి హెడ్జింగ్గా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్స్ అయితే ఏ రిటర్న్స్ ఇవ్వలేదు. అవును. లాస్ట్ 4 days నుంచి యూఎస్ మార్కెట్స్ ఆల్మోస్ట్ 2% 1% పడ్డాయి. సో ఈ విధంగా ఈక్విటీ మార్కెట్స్ రిస్కీ అయిపోతూ ఉంటే ఒక్కటన్నా మనకి పెర్ఫార్మెన్స్ చేసే ఒక ఎసెట్ క్లాస్ ఉండాలి కదా. ఒకవైపు ఏమో మనకి ఎఫ్డి రేట్స్ తగ్గించారు, ఈక్విటీ వైపు వస్తే ఇక్కడ రిటర్న్స్ రాలేదు. సో సమ్వేర్ వీ నీడ్ టు మేక్ ఇట్
పోర్ట్ఫోలియో చర్నింగ్ జరిగి కొంచెం ఇన్కమ్ జనరేట్ చేయాలి అంటే గోల్డ్ అండ్ సిల్వర్లో ఉన్నామనుకోండి, ఈ పాటికి మన పోర్ట్ఫోలియో కొంచెం పాజిటివ్గా బ్యాలెన్స్డ్గా కనిపించేది. సో ఇదైతే అందరూ గమనించారు, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. బట్ ఈ గోల్డ్ స్కీమ్లు లేకపోతే ఈ ఫిజికల్ గోల్డ్ అని మేమేం చెప్పట్లేదండి. వీఆర్ టాకింగ్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ వైజ్గా మీరు వెళ్ళిపోవాలి అనుకుంటే మాత్రం గోల్డ్ ఈటీఎఫ్స్ ఈజ్ ద బెస్ట్. అలా పెట్టేసుకొని మీరు ఇన్వెస్ట్ చేయండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా, అవును. ఇది హై ప్రైజా, అలా ఏం లేదండి. గోల్డ్ మైట్ టచ్ 1,40,000-1,50,000 అయితే టచ్ చేసే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ సో అండ్ సో యూఎస్ ఎకానమీలో ఉండే రీజన్స్ కానీ, ఏ స్టాక్ సెల్ ఆఫ్ కానీ, ఇవన్నీ కూడా రిస్క్స్ అనేవి డెవలప్ అయ్యాయి. కాబట్టి గోల్డ్ అనేది మనకి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా తగ్గుతుందా అంటే మేబీ 1,29,000 ఓకే. ఈ రేంజ్ వరకు ఒక సపోర్ట్ లెవెల్ అయితే అక్కడ ఉందండి. సో ఆ రేంజ్ వరకు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ డోంట్ థింక్ అబౌట్ రేంజ్, ప్రైజెస్ రేంజ్ కాకుండా మీరు ఇన్వెస్ట్మెంట్గా లాంగ్ టర్మ్ వెళ్ళిపోతే మాత్రం ప్రైస్ చూసుకోకుండా ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకొని వెళ్ళిపోండి. మ్యామ్, వేరేస్ మనం సిల్వర్ చూసుకున్నట్లయితే మనం లాస్ట్ వీకే మాట్లాడుకున్నాం, డిసెంబర్ ఎండింగ్కి ఒక 2 lakhs వెళ్తుంది. కానీ సడన్గా ఒక 1 weekలోనే 2 lakhs అయిపోయింది. మన ఇప్పుడు 2,06,000 వరకు ఉంది ఈరోజు. సో ఇప్పుడు సిల్వర్ మీద ఎవరైతే కొంతమంది సిల్వర్ బిస్కెట్స్ కొంటారో, కొంతమంది సిల్వర్స్ ఇప్పుడు జ్యువెలరీస్ కొంటారు. సో ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో చూసుకుంటే ఎలా ప్లాన్ చేసుకోవాలని అంటారు? సో సిల్వర్ అయితే మాత్రం కొంచెం మార్కెట్లో కరెక్షన్ వస్తుందండి, కొంచెం అయితే వస్తుంది. ఆ వచ్చినప్పుడు మీరు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే, ఒకసారి మీరు గమనించారు లేదు, 1,80,000 నుంచి 1,60,000కి వచ్చింది. అవును. ఒక 20,000 డ్రాప్ అయింది ఒక టైంలో. సిల్వర్ ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత కరెక్ట్ అయింది. సో అలాంటి ఆపర్చునిటీస్ మీరు క్యాచ్ చేయగలిగితే సిల్వర్ ఈటీఎఫ్స్ ద్వారా మనము అలా పార్ట్గా, అంటే ఒక 7,000 తగ్గింది మీరు కొంచెం పెట్టారు, ఇంకొంచెం తగ్గింది మీరు సిల్వర్లో, ఆ విధంగా. ఎందుకంటే వాలటిలిటీ హ్యూజ్ ఉంటుందండి. గోల్డ్ అయితే మీరు అలా చూసుకోవాల్సిన అవసరం లేదు, మార్కెట్ ప్రైస్ చూసుకొని పెట్టాల్సిన అవసరం లేదు. బట్ సిల్వర్ అయితే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ మూమెంట్ని గమనించుకుంటూ, ఎందుకంటే వాలటిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్కెట్ మూమెంట్ని గమనించుకుంటూ మీరు పెట్టుకుంటూ వెళ్ళండి. ఒక్కొక్కరు అయితే కేజీ కొంటున్నారండి. కేజీ అనేది ఒక 2 lakhs ఉంటే 2 lakhs తీసుకుని వెళ్ళి ఒక కేజీ కొనేస్తున్నారు డిఫరెంట్ ప్రైజెస్లో. సో అది కూడా టార్గెట్ 2,50,000 వరకు ఉందండి. బట్ ఏంటంటే ఈ లోపు చాలాసార్లు మీకు ఆపర్చునిటీ వస్తుంది. సిల్వర్లో మీకు గోల్డ్లో ఆపర్చునిటీ రాకపోవచ్చు, తక్కువ ప్రైస్కి మీకు అవైలబుల్గా కొనడానికి దొరకకపోవచ్చు, కానీ సిల్వర్లో అయితే ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఆ ప్రైస్ చూసుకొని కొంత అమౌంట్ని డిఫరెంట్ స్టేజెస్లో మీరు కొనొచ్చండి. సో సిల్వర్ అయితే దెర్ ఈజ్ అ టార్గెట్ అరౌండ్ 2,50,000 మేబీ నెక్స్ట్ ఇయర్లో కూడా అయినా అది టచ్ చేయొచ్చు. ఇన్ బిట్వీన్ కొంచెం అయితే మనకి వాలటిలిటీలో కొంచెం క్రాష్ కూడా అవ్వచ్చండి, ఎందుకంటే బాగా పెరిగింది. అంటే ఈ ఇయర్లోనే దాదాపుగా అన్ని మెటల్స్ని బీట్ చేసుకుంటూ సిల్వర్ రిటర్న్స్ ఇచ్చిందండి. గోల్డ్ని బీట్ చేసింది, ఇంకా కాపర్, జింక్ అన్నిటినీ బీట్ చేస్తూ వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ మెటల్ ఏదైనా ఉంది అంటే అది సిల్వర్ అనే చెప్పొచ్చు. అది 110% వరకు ఆల్రెడీ పెరిగిపోయింది. సో ఏమైనా ఆపర్చునిటీ వస్తే డెఫినెట్గా, ఎందుకంటే సప్లై ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయండి. అంటే ఏదైతే ఈ మైన్స్ ఉన్నాయో, సిల్వర్ మైన్స్ ఉన్నాయో, ఈ సిల్వర్ మైన్స్ దగ్గర నుంచి కావాల్సినంత సప్లై అనేది రావట్లేదు. సో దానివల్ల మనకి ఇంకా డిమాండ్ అనేది సిల్వర్కి పెరుగుతూనే ఉంది. సో దే కెన్ ఇన్వెస్ట్. ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.